ఆయన అందట్టు ఇది క్యాబినెట్ సమావేశం, బడ్జెట్కి సంబంధించిన ఇష్యూ, అసెంబ్లీ సమావేశాలు ప్రవేశపెట్టాలి. ఖచ్చితంగా ఒక ప్రధాన శాఖలకు సంబంధించిన మంత్రి కదా ఆయన. ఇప్పుడు గ్రామాలకు సంబంధించి కావచ్చు, లేదంటే అటవీ శాఖకు సంబంధించి కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా కొన్ని కీలక శాఖలకు సంబంధించిన మంత్రిగా ఉన్నప్పుడు బడ్జెట్ ఎలకేషన్ సంబంధించి మాట్లాడాల్సిన అంశం ఉంటుంది. ఏదైతే డెవలప్మెంట్కి సంబంధించిన వర్క్స్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి కదా, కానీ అలాంటి దానికి ఆయన రాకుండా వెళ్ళిపోయి ఇంకో దాంట్లో టెంపుల్స్ పర్యటనలోనూ ఇంకో పర్యటనలో ఉంటే అది ఎంతవరకు అర్థం చేసుకునే దానికి సమావేశం ఉంటుంది? నిన్నటి వరకు అది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు ప్రీ బడ్జెట్ సమావేశాలు అంటారు. అంటే ఆర్థిక మంత్రి గారు, ఉన్నతాధికారులు కలిసి అన్ని శాఖలతో సమీక్ష చేస్తారు. అంటే వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి తీసుకుంటారు. వాళ్ళు చెప్పినంత చేస్తారని కాదు, కానీ వాళ్ళ టార్గెట్స్ ఈ ఇయర్ లో, ఈ ఫైనాన్స్ ఇయర్ వాళ్ళ టార్గెట్, అందుకు ఫైనాన్స్ గా ఎలాంటివి కావాలనేది మాత్రం అడుగుతారు. ఇట్లాంటి చర్చ జరిగినప్పుడు సహజంగా మంత్రులు ప్రజెంటేషన్ బాగిస్తే కొంత ఎక్కువ తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అని వస్తుంది. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నాట్ ఓన్లీ 3 శాఖలు, ప్రభుత్వం మీద కూడా ఆయన ముద్ర ఉండాలి కదా. ఆయన చాలా అంశాలు చెప్పాడు కదా, ఆయన ముద్ర ఉండాలి కాబట్టి ఆయన ముద్ర ఉండడం కోసం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దానివల్ల దీనికి కూడా రాలేదు అని అంటే, పైపిచ్చు బిజీగా ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అంటే బిజీ అంటే పొలిటికల్ బిజీ కాదు, ఆయన యాత్రలో ఇంకో రోజు పోవచ్చు కదా, యాత్ర అనేది చర్చ వస్తుంది. కాబట్టి ఆయన యాత్రలోకి వెళ్ళడం అనేది ఇక్కడికి వచ్చే పొలిటికల్ గా నాన్ ప్రయారిటీ ప్రోగ్రామ్ అయిపోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ ఉండో, హెల్త్ బాగాలేకపోతే ఆయన రెస్ట్ తీసుకోవచ్చు, తప్పేం లేదు. అవసరమైతే ఫైనాన్స్ మినిస్టర్ ఆయన డిప్యూటీ, అదే ప్రోటోకాల్ రీత్యా డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన కన్నా పెద్దే కాబట్టి ఆయన దగ్గరికి పోతాడు, పోయిందేం లేదు. కానీ అదేమి జరగకపోతే ఏమంటే ఈ గ్యాప్ మరింత పెరుగుతుంది. గ్యాప్ పెరగడం ఎవరికి ఇబ్బంది లేదు కాదు, కానీ ఇంత తేడా, బడ్జెట్ సమావేశాలు రాకపోవడం, ముఖ్యమంత్రి సమావేశాలకి ముఖ్యమంత్రి ఫోన్ స్పందించలేదని వస్తున్న వార్తలు కూటమి మధ్య పలచన ఏర్పడుతుంది. ఇక్కడ ముఖ్యమంత్రి యొక్క ఒక హోదా ని ప్రశ్నించినట్టు అవుతుంది. ముఖ్యమంత్రి ఇది సుప్రీం, ఆయన లెక్కలేంతనం అనే అభిప్రాయం వచ్చేస్తే పార్టీలో తేడాలు వచ్చేస్తాయి. అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మనమేమో 134 సీట్లు వచ్చి మనం గెలిచి తీరా మన ముఖ్యమంత్రి అనేది ఆయన కోసం ఎంపర్లాడుతున్న భావన కిందకు వచ్చేస్తే అది చెరగని ముద్రైపోతుంది. అది నష్టం, పొలిటికల్ ఇద్దరికి నష్టం. కానీ అయినా కూడా జరుగుతూ ఉందంటే, నేను చెప్పినట్టుగా సహసిద్ధంగా 2 పార్టీల అధికారంలోకి వస్తే వచ్చే గ్యాప్ ముదిరింది, ఇది కొంచెం పెరగతా ఉంది, ఇది ఎక్కడికి దారితీస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఈ బడ్జెట్ లో కేటాయింపుల్లో పవన్ కళ్యాణ్ భాగస్వామ్యం కాలేదనుకోండి, రేపు బడ్జెట్ అలికేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత నేను ఏదైనా కొన్ని శాఖలకు అనుమానాలు వచ్చి అనుకోండి, హోంమంత్రిని అన్నట్టు నేను హోంమంత్రిని అయ్యి ఉంటే అనే మాట రేపు నేను కానీ బడ్జెట్ ప్రవేశం ఎట్టు పెట్టున్నాను కానీ అంటే అయిపోయింది మొత్తం. కాబట్టి వస్తాయి ప్రయారిటీస్. మనం ఉదాహరణకు సంక్షేమ పథకాలు ఇట్లాంటి విషయాల్లో కొంత గందరగోళం వస్తుంది వచ్చే బడ్జెట్ లో. అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో తల్లికి వందనం, రైతు భరోసా, నిరుద్యోగ వృత్తి, ఆడబిడ్డలకు 18,000 రూపాయలు పర్ ఇయర్, ఇవన్నీ మెన్షన్ చేయలేదు. బహుశా ఈ బడ్జెట్ లో మెన్షన్ చేస్తారేమో. మెన్షన్ చేస్తే ఏమవుతుంది, మెన్షన్ చేస్తే బడ్జెట్ సైజు కావద్దు, నీ ఇష్టం మెన్షన్ డబ్బులు కావాలి కదా. డబ్బులు విపరీతంగా కొంత 10% 20% పెరగాల్సింది 20-30% పెరిగేసి, అంటే ఆదాయం ఎక్కువ వస్తుందని, అప్పులు ఎక్కువ వస్తాయని, కేంద్రం నుంచి ఎక్కువ గ్రాంట్స్ వస్తాయని ఒక అంచనాలు పెంచేవచ్చు. పెంచేసి కేటాయింపులు చేసేస్తారు. అమలు కాకపోతే అమలు కాదనేస్తారు. అప్పుడు కొంత ఆశ లేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మనకు ఉన్నంతలోనే బడ్జెట్ పెట్టాలి, చెప్పిందే చేయాలి, ఏ శాఖ ఎంత కేటాయించడం భిన్నంగా మనం ఆశ కల్పిస్తే లేనిపోయిన సమస్యలు వస్తాయని ఇస్తే కూడా సమస్యలు వచ్చేస్తాయి మళ్ళీ. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ 2-3 డైలాగులు ఏదైతే ఈ ఉన్నాయి కదా, నేను చెప్పాను కదా, నేనే ఉంటే ఇట్లా ప్రవేశపెట్టున్నాను కాదని ఒక సందర్భంలో, లేదా ఇంకో సందర్భంలో తల్లికి వందనం అవన్నీ బడ్జెట్ లో పెట్టారు కదా. ఇప్పుడు బడ్జెట్ లో తల్లికి వందనానికి 10,000 కోట్లు అనౌన్స్ చేయాలనుకోండి, కానీ ఇది ఆశించిన దానికన్నా ఎక్కువ అంచనాలు వేసి, ఉదాహరణకు రాష్ట్రాన్ని నుంచి పన్నుల వాటగా 42,000 కోట్లు వస్తుంది, వీళ్ళు 50,000 కోట్లు ఈ సంవత్సరం వస్తుందని అంచనా వేశారు అనుకోండి, దాని ఎవరు తప్పట్లేవు. కేంద్రం నుంచి 50,000 కోట్లు వస్తాయని మామూలుగా వస్తాయనుకోండి, 60,000 కోట్లు వస్తాయని అసెస్మెంట్ వేస్తాం. అప్పులు 60,000 కోట్లు 70,000 కట్టాక 30,000 కోట్లు పెరుగుండా ఆదాయం రాదు, కానీ బడ్జెట్ లో పెరుగుతుంది. పెరిగినప్పుడు ఆ 30,000 కోట్లు 10,000 కోట్లు 2-3 శాఖలకు కేటాయించారు అనుకోండి, అది ఇంప్లిమెంటేషన్ వచ్చినప్పుడు డబ్బులే ఉంటాయి. నువ్వు పేపర్లో కేటాయింపు డబ్బులు ఉండవు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా జూలై నెలలో తల్లికి వందనం ఇస్తానన్నారు, ప్రతి అమ్మాయికి ఎక్కడ ఇయ్యండి అన్నాడు అనుకోండి, అది రచ్చ అయింది అనుకోండి. అయితే రైతు భరోసా 20,000 రూపాయలు ఇవ్వాలి కదా ఒక రైతుకి, అది రచ్చ అయింది అనుకోండి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మనం ఇచ్చేటప్పుడే చాలా జాగ్రత్తగా ఇచ్చున్నారు, ఇట్లా హామీలు ఇట్లా బడ్జెట్ లో ఆచరణ సాధ్యంగానే వాటిని పెడితే లేనిపోయిన సమస్యలు వస్తాయి అనేసి అనుకోండి, పెద్ద బ్లాస్ట్ అయిపోతుంది. అంటే ఇట్లాంటివి
ఏమన్నా పెట్టుకుందాం అనుకున్నాడా వీటన్నిటిలో భాగస్వాములు కాకుండా ఏమనే కానీ ఈ ఇద్దరి మధ్య ఏర్పడిన ఈ గ్యాప్ అనేది ఖచ్చితంగా రెండు పార్టీలకి అది రాజకీయంగా అంత మంచిది కాదు. ఓకే.